ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాలు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా అనుమాన ప్రాంతం నుంచి మేము క్షేమంగా తిరిగి రావటానికి ప్రభు కృప చూపించారు. మీ ప్రార్థన సహాయం ద్వారా వెళ్ళిన చోట విజయోత్సవంతో దేవుడు ఊరేగించి మీ ప్రార్థన ద్వారా ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యోగాన్ని రేకెత్తించిన ప్రభుకి, అలాగే మా కొరకు ప్రార్థన చేసిన మీకు మా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం కొరకు వర్తమాన రూపంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఇక్కడ దైవజనులు కూడా ఉన్నారు. కామారెడ్డి ప్రాంతంలో సేవ చేస్తున్న మాణిక్యం అన్న, అలాగే దైవజనులు రత్నాకర్ అన్న, వారు కామారెడ్డిలో ఉంటా ఉన్నారు. యూట్యూబ్ లో చూసే బిడ్డలు చాలా మంది చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వాసి ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవటానికి కారణం ఏంటి? రెండోది, అసలు ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవటానికి కారణం ఏంటి? ఒకటి, ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవటానికి కారణం ఏంటి? రెండోది, ప్రార్థన పట్ల ఉన్న ఆ ఆసక్తిని కోల్పోవటానికి కారణం ఏంటని చాలా మంది ఆ ఫోన్ల రూపంలో కానీ మెసేజ్ల రూపంలో కానీ మాతో ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఈ చక్కటి ప్రశ్నకు మేము వాక్యపు వెలుగులో సమాధానం ఇవ్వబోతున్నాం. అయితే ఆ వర్తమానానికి ముందు ఒక రెండు చిన్న ప్రకటనలు ఉన్నాయి. ఈ ఉదయకాలపు వర్తమానం వింటున్న దేవుని బిడ్డలారా, తెలంగాణ ప్రాంతంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సువార్త కోటాలు ఏర్పాటు చేయాలనే భారంతో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ముందు కదులుతూ ఉంది. ఎంతో మంది భారభరితమైన మనసు కలిగిన బిడ్డలు, ప్రత్యేకంగా తెలంగాణ పట్ల భారం కలిగిన అనేక మంది వ్యక్తులు ఇతర దేశాల్లో నుంచి, అలాగే మన దేశంలో నుంచి ఈ ప్రాంతపు సేవ కొరకు సహకరిస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. వచ్చే నెలలో, అనగా మార్చి నెల 8, 9, 10 తారీఖుల్లో మహబూబ్ నగర్ లో ఎంబీసీ చర్చ్ కాంపౌండ్ నందు 3 దినాలు సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు రాజశేఖరయ్య గారు, హోసన్నా మినిస్ట్రీస్ రాజమండ్రి జాన్విశ్లీ గారు, నేను ఆ స్థలంలో వర్తమానం అందించబోతున్నాం. దైవ సేవకులను, సంఘాలను ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ తరలి రండి. అలాగే ప్రభు చిత్తమైతే ఏప్రిల్ మాసంలో 14, 15, 16 తారీఖుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లానే కదా అన్నది, నిజామాబాద్ జిల్లా బోధనలో మహారాష్ట్ర బోర్డర్ 3 దినాలు సువార్త సభలు ఏర్పాటు చేశాం. ఇంకా రాగల కాలాల్లో మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో అనేక చోట్ల మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థన చేయండి, పాలు పంపులు పొందండి. ఈ బీడు బొమ్మలను దొన్నాలి అనే ఆశ, భారం మీ హృదయంలో ప్రభు కలుగు చేస్తే మాతో చేయి కలపండి. ఈ ప్రాంతాన్ని యేసయ్యకు కానుకగా మనం సమర్పిద్దాం. అలాగే మరొక శుభవార్త, ఎంతో మంది ఈ ఉదయకాలపు వర్తమానాలు మనం ప్రారంభించినప్పటి నుండి ఎంతో మంది కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నారు. అనయ్య, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న ఈ ఉదయకాలపు వర్తమానాల మూలంగా మా ఇంట్లో అరుణోదయపు ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. మా ఇంట్లో రోజు ఇప్పుడు ఉదయకాల ప్రార్థన చేసుకుంటా ఉన్నాం అని కొంతమంది, మరికొంతమంది ఒకప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళం అయ్యా, కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఆ ప్రార్థన బలిపీఠం పడిపోయింది. కానీ ఈ ఉదయకాలపు వర్తమానాలు వినటం ద్వారా పడిపోయిన మా ఉదయకాలపు ప్రార్థన బలిపీఠం తిరిగి కట్టుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. కృతజ్ఞతలను తెలియచేస్తున్నారు. మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు. వాక్యం వినే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ ఉదయకాలపు వర్తమానం వింటున్న ప్రియతముడు,
ప్రియ చెల్లి, ప్రియ తండ్రి, అమ్మ, కనీసం ఈరోజు ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగారా? ఉదయం లేవటంతో కనీసం 3 అధ్యాయాలైనా దేవుని వాక్యాన్ని చదవగలిగారా? నేను రోజు చెప్తా కదా, మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభం కావాలి. దేవునితో మన జీవన సంధ్య ఆరంభం అయితే ఆ దినమంతా ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు. కనుక ఉదయకాల ప్రార్థన మర్చిపోకండి. మంచిది. ఈ శ్రేష్టమైన గడియలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్నల్లో ఓ ప్రాముఖ్యమైన ప్రశ్న, ఒక విశ్వాసి ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవటానికి కారణం ఏంటి అని అడుగుతా ఉన్నారు. దైవజనరాలు, నేను, అలాగే నాతో పాటు ఉన్న దైవ సేవకులు ఈ చక్కటి ప్రశ్నకు వాక్యపు వెలుగులో వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది, జ్యోతమ్మ, మీకు తెలిసి ఒక విశ్వాసి తన బ్రతుకులో ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవటానికి కారణం ఏంటి? కొంతమంది చెప్తారు, అయ్యా నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా ప్రార్థన చేసేదాన్ని. కానీ రాను రాను 4 గంటలు ప్రార్థన చేసే నేను కనీసం 40 నిమిషాలు కూడా ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను అని. అసలు ఒక ప్రశ్న, ఒక విశ్వాసి తన జీవితంలో ఆ ప్రార్థన ఆసక్తిని కోల్పోవటానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతాడు. ఓకే. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, దేవుడు పాపుల మనవి ఆలకించకపోవును అని. ఒక వ్యక్తి తన బ్రతుకులో ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవటానికి, దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేకపోవటానికి కలిగిన మొట్టమొదటి కారణం ఏంటంటే పాపం అని చెప్పడంలో సందేహం లేదు. ఏ వ్యక్తి హృదయాన్నైతే పాపం ఏలుబడి చేస్తుందో, పాపపు మనసు కలిగిన వాడు ధైర్యంగా దేవుని దగ్గరికి రాలేడు. కీర్తనలో మనం అందరం ఎరిగిన ఒక మాట ఉంది కదన్నా, పాపులు నీ సన్నిధిలో నిలవలేరు అంటాడు. అంటే పాపం చేసే ఏ వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవబడలేడు. దేవుడు ఏదేని తోటకు వచ్చేటప్పుడు దేవుని అడుగుల శబ్దం వినటంతోటే ఆదాము పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని అడుగుల శబ్దం వినటమే కాదు, ఆదామా నువ్వు ఎక్కడ అని దేవుని స్వరం విన్నప్పుడు కూడా చెట్టు చాటును దాక్కున్నాడు. ఎందుకు చెట్టు చాటును దాక్కున్నాడు? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినందువల్ల. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినందువల్ల. చూసారా, ఒక వ్యక్తిలో ఉన్న పాపం దేవుని సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధిలో మోకరించకుండా ప్రార్థనకు ఆటంకపరిచే మొట్టమొదటి ఆటంకం ఏదయ్యి అంటే పాపం. అందుకనే ఒక గొప్ప దైవ సేవకుడు, ఆ దైవ సేవకుడు ఎప్పుడు ఏమంటారంటే, ప్రార్థన పాపం చేయనివ్వదు, పాపం ప్రార్థన చేయనివ్వదు. విన్నారు ఈ మాట? పాపం ప్రార్థన చేయని. ఎందుకు? హృదయంలో ఉన్న పాపం మనస్సాక్షి మీద ఏమి నేరారోపణ చేస్తుందంటే, ఇంత పాపం చేస్తావు, ఎట్లా నువ్వు ప్రార్థన చేస్తావు? సరే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడా అని ఆ మనస్సాక్షి నేరారోపణ చేయటాన్ని బట్టి ఒక వ్యక్తి ప్రార్థనకు దూరమైపోతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, పాపం చేసిన వ్యక్తి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి రాలేడు. అది ఎందుకంటే యేసయ్య మహాపవిత్రుడు. ఆమేన్. మనస వాచ కర్మణ పవిత్రత కలిగిన దేవుడు యేసయ్య. ఆమేన్. తను పాపం చేసినప్పుడు, అమ్మో ఆ పవిత్రుడైన దేవుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని, ఆయన పేరు ఎలా ఉచ్చరించాలి అని ఆ మనస్సుతో ప్రార్థనకి దూరం అవుతూ ఉంటారు. అది రైట్. విన్నారు కదా? ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, నీవే పాపంలో ఉన్నా నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు తట్టు తిరిగితే, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. ఎవరన్నా క్షమించు. ఇక నేను పాపం చేస్తున్నాను కదా, ఇంక నేను దేవుని దగ్గరికి ఏం వస్తానులే అని దూరం కావద్దు సుమే. నువ్వు బ్రతికేది పాపలోకంలో, మనం బ్రతుకుతున్నది పాపలోకంలో. ప్రభు కొరకు నిలవబడాలనే ఆశ ఉన్నా కొన్నిసార్లు జారిపోతాం. నీ దేవుడు ఎవరో తెలుసా? జారిన నిన్ను ఉన్నత స్థలం నుంచి తన హస్తాన్ని చాపి
నేను పైకెత్తటానికి ఆశపడేటువంటి దేవుడు. ఇంకొక శుభవార్త చెప్పమంటావా? ఈ ఉదయకాలం దేవుడు నీకు ఈ మాట వినిపిస్తుందే, నిన్ను లేవనెత్తటానికి, నీ పాపాలన్నీ క్షమించడానికి, నీ పాపాలు క్షమించటానికి, తన రక్తముతో కడిగి నేను ఒక పవిత్రుడిగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. రైట్? రెండు చేతులు చాపి ఒక తండ్రిలాగా తన సన్నిధికి నేను చేర్చుకోవాలనుకుంటున్నాడు అన్న. రెండో కారణం నాకు తెలిసి వాక్యపు వెలుగులో నేను వాళ్ళతో పంచుకుంటాను. ఒక విశ్వాసి తన భక్తి జీవితంలో ప్రార్థన పట్ల ఆసక్తి కోల్పోవటానికి కారణం ఏంటంటే, గతంలో తాను చేసిన ప్రార్థనలకు జవాబు రాకపోవటం, ఆలస్యం కావడం. గతంలో తాను చేసిన ప్రార్థనలకు జవాబు ఆలస్యం అయిపోవటాన్ని బట్టి కొన్నిసార్లు అనుకుంటారు, నాకు సంతానం కలగాలని 2 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా నాకు కలగలేదే, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని 5 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేశాను, ఎంత ప్రార్థన చేసినా నాకు రాలేదే, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, ప్రార్థన చేయని ఆ పూల రంగడికి ఉద్యోగం వచ్చింది, ప్రార్థన చేసిన నాకు ఉద్యోగం రాలా, ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే అని చెప్పి కొంతమంది ప్రార్థనకు జవాబు రాలేదని, జవాబు ఆలస్యమైందని ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. మీరు దీనికి ఏమంటారు చూద్దామా? కొందరి జీవితాల్లో నిజమే ఇది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రార్థన చేశారు, ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు, మెల్లిగా ప్రార్థన చేయడం మానేసేస్తారు, మందిరానికి రావడం మానేసేస్తారు, అంటే ఆత్మీయంగా ప్రతి విషయంలో వెనకడుగు వేయడం ప్రారంభిస్తారు. అయితే దీనికి నేనేమంటానంటే, ప్రభు బిడ్డలారా, ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే, లేకపోతే ఆలస్యమైందని మనం కృంగిపోవద్దు, ప్రార్థనకు జవాబు రాలేదని కూడా మనం కృంగిపోవద్దు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేస్తే, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని దేవుడు ఇచ్చాడు. వినారా ఈ మాట? అబ్రహామయ్య జీవితంలో సంతానం ఇచ్చే విషయంలో దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి నవ్వులు పుట్టించే ఇస్సాకునిచ్చాడు. రైట్? హన్నా ఎల్కానా జీవితంలో సంతానం ఇచ్చే విషయంలో దేవుడు చాలా ఆలస్యం చేశాడు. ఎలిజబెత్ జకర్యాల విషయంలో కూడా దేవుడు చాలా ఆలస్యంగా చేశాడు. కానీ ఆలస్యం చేసి ఏం చేశాడు? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప ప్రవక్తను వాళ్ళ ఒడిలో పెట్టాడు. మండుచూ ప్రకాశించుచున్న దీపం వంటి యోహాను దేవుడు వాళ్ళ చేతుల్లోకి ఇచ్చాడు. ఈ రోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ ప్రార్థన పట్లైనా దేవుడు ఆలస్యం చేస్తా ఉంటే కృంగిపోకు, నిరుత్సాహపడుకో, ఎంత ప్రార్థన చేసినా నా బ్రతికింతేలే అని దేవుని మీద సనక్కో. దేవుడు ఆలస్యం చేశాడు అంటే ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు అని గ్రహించు. ఇంకా కొన్ని సందర్భాల్లో దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఏదైనా ప్రార్థనకు జవాబు రాకపోతే, సో అది ఇవ్వటం దేవుని చిత్తం కాదని ఎరిగి ఆయన చిత్తానికి మనం తల ఉంచాలి. విన్నారు ఈ మాట? క్రైస్తవ బిడ్డలారా, ఎప్పుడు గమనించండి, మన జీవితంలో మన చిత్తం జరగటం కంటే దేవుని చిత్తం కదా ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు బైబిల్ ఒక సన్నివేశం మీకు గుర్తుకు తెస్తాను. రాజైన దావీదు గారు ఉన్నారు కదన్నా, బత్షెబా వలన పుట్టిన కుమారుడు జబ్బును పడ్డాడు. జబ్బును పడితే ఎన్ని రోజులు ప్రార్థన చేశాడన్న? 7 రోజులు ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు? ఉపవాసం ఉండి కటిక నేల మీద కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 7వ రోజు ముగింపులో ఏ జవాబు వచ్చింది? ఆ కుమారుడు చనిపోయాడు. అద్భుతం చూడండి. కుమారుడు చనిపోయాడన్న మరణ వార్త విని ఎంత కూడా దావీదు దేవుని మీద సనగలేదు. బైబిల్లో రాయబడిన మాట, దావీదు నేల నుండి లేచి స్నానము చేసి బట్టలు వేసుకొని తైలము రాసుకొని యెహోవా మందిరమునకు వెళ్లి మొక్కి ఇంటికొచ్చి భోజనం చేశాడట. క్రైస్తవ బిడ్డలారా, యేసయ్యతో ఎప్పుడు మనం బేరగాలలాగా ప్రార్థనలో బేరం ఆడకూడదు. మన భక్తి జీవితం ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా, నాకు ఇది కావాలి, ఇది ఇవ్వు,
ఒకవేళ ఇవ్వలేదా, ఇచ్చినా నా దేవుడివే, ఇవ్వకపోయినా నా దేవుడివే. నా ప్రార్థనకు జవాబిచ్చినా ప్రార్థన చేస్తాను, ప్రార్థనకు జవాబు రాకపోతే ఇది నీ చిత్తం ప్రభువా, నీ చిత్తానికి తల ఉంచుతానని అల్టిమేట్ గా రిజల్ట్ అనేది దేవుని చేతిలో పెట్టాలి. కానీ నేను కోరుకున్నది జరగలేదు కాబట్టి ప్రార్థన చేయటం అనేది సరి అయిన భక్తి జీవితానికి అది నిదర్శనం కాదు. సుమి, మా చిన్నతనంలో అన్న మీకు ఒక మాట చెప్తా. కిరాణా కొట్టుకు పోవటానికి పోటీలు పడేవాళ్ళు. కిరాణా కొట్టుకి మా నాన్న ఏం చేసేవాడంటే స్లిప్ మీద సరుకులంతా రాసి ఇచ్చేవాడు. ఆ కిరాణా షాప్ ఆయన పేరు భాస్కర్ గారు. ఆ షాప్ కి కిరాణా షాప్ తీసుకెళ్ళటానికి, కిరాణా సామాన్ తీసుకురావటానికి మేము పరిగెత్తుకుంటా వెళ్ళేవాళ్ళం, పోటీ పడేవాళ్ళం. ఎందుకు పోటీ పడి ఉండేవాళ్ళం చెప్పండి? నేను ముందు వెళ్ళాలి, అంత విధేయత కలిగిన వాళ్ళం కాదన్న. ఆడకెళ్తే అది చాక్లెట్ గారు దొరుకుద్ది. అది 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 ఏం జరిగేదంటే, ఇంత స్లిప్ సరుకులంతా ఇచ్చేసిన తర్వాత ఆయన ముగింపులో ఏం చేసేవాడంటే కొబ్బరి చెప్ప బెల్లం ఇచ్చేవాడు. ఆ కొబ్బరి చెప్ప బెల్లం, ఆ కొబ్బరి చెప్ప బెల్లం కోసం కిరాణా షాప్ కి వెళ్ళేవాడు. ముందు వెళ్ళేవాళ్ళు. అది నానా నేనే వెళ్తా, అమ్మా నేనే వెళ్తా అని వెళ్ళేవాళ్ళం. ఎందుకు షాప్ కి వెళ్ళేవాళ్ళం అంటే కొబ్బరి చెప్ప బెల్లం దొరుకుతుంది అని. అది దేవుని బిడ్డలారా, అది పసి మనసు. ప్రార్థన చేస్తే ఏదో మనకు దొరుకుతుంది అని ప్రార్థన చేయటం వాక్యానుసారం కాదు. ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? యేసయ్యతో చెలిమి చేయటానికి ప్రార్థన చేయాలి. ఇందాక దైవ సేవకురాలు చెప్పారు కదా, ఆయన మన స్నేహితుడు, ఆయన మన చెలికాడు. స్నేహితుడు ఏదో పెట్టినందువల్ల మనం స్నేహం చేయం, ఆ స్నేహ బంధాన్ని బట్టి స్నేహం చేస్తాం. వాక్యం వింటున్న బిడ్డలారా, నీవు ఆరాధించే యేసయ్య నీకు దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎవరో తెలుసా? నీ స్నేహితుడు, చెలికాడు. ఆయనతో సహవాసం చేయటానికి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రతి క్షణం ఇచ్చినా ఆయనే నా దేవుడు, ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు, కారపు మెతుకులు పెట్టినా ఆయనే నా దేవుడు, చివరికి ఆ కారపు మెతుకులకు నేను నోచుకోకపోయినా ఆయనే దేవుడు. సంతానం ఇచ్చినా ప్రార్థన చేస్తా, సంతానం ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తా. ఏ స్థితిలో ఉన్నా నా ప్రభుతో సహవాసాన్ని వదిలిపెట్టను అన్న స్థిర నిర్ణయం ఒక క్రైస్తవుడు తన జీవితంలో కలిగి బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. మూడో మాట చెప్తాను. ఒక వ్యక్తి ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవటానికి కారణం ఏంటంటే ప్రార్థించే ప్రార్థనా పరుల సహవాసానికి దూరం అవటం. ఇందాక మీరు అన్నది కూడా అదే కదా, ప్రార్థించే ప్రార్థనా పరుల సహవాసానికి దూరం అవటం. బైబిల్లో ఒక మాట రాసింది, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు తన చెలికాడికి వివేకం పుట్టిస్తాడు అని సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసింది. ఏమని రాసింది చెప్పండి? ఇనుము చేత ఇనుము పదునగును. దీన్ని ఇంకో కోణంలో ఆలోచిద్దాం. ప్రార్థనా పరుడు చేత ప్రార్థనా పరుని యొక్క ప్రార్థనకు పదును ఎక్కువైపోతుంది. అంతే కదా? ప్రార్థనా పరుడితో మనం సహవాసం చేస్తే అందుకనే అపోస్తులైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, నీవు నీ అవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వాళ్ళని విడిచిపెట్టు, దాన్ని విడిచిపెట్టు. ఎవరిని విడిచిపెట్టు అంటాడు? యవనేచ్ఛలను విడిచిపెట్టు. యవనేచ్ఛలు కలిగిన వ్యక్తులను విడిచిపెట్టి నువ్వు పారిపోయి ఎవరితో కలవాలి? ప్రార్థన చేయు వారితో కూడా కలిసి నీతిని, భక్తిని, విశ్వాసమును, సమాధానమును, ప్రేమను వెంటాడుము అంటాడు. ఎవరితో కలవమంటున్నాడు? ప్రార్థన చేయు వారితో కలవమంటున్నాడు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రార్థనా పరులతో నీకు సహవాసం లేకపోతే ప్రార్థన పట్ల ఆసక్తిని నువ్వు కోల్పోతావు. విన్నావా ఈ మాట? చూడండి, ఒక ఇంటికి వెళ్ళారు మీరు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి శుభ్రంగా లోపట మోకరించి
2 చేతులు జోడించి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. వాకిటి దగ్గర ఒక పావు గంట నిలవబడ్డాం. అతడు ప్రార్థన చేస్తానే ఉన్నాడన్న. ఇంకో పావు గంట అయింది, అర్ధ గంట అవుతుంది, ఇంకా అట్లా ఏడ్చుకుంటానే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ దృశ్యం అట్లా మన కళ్ళతో చూడటంతో మన గుండెలో నుంచి ఒక మంట ప్రారంభమవుతుంది. ఏమంట? ప్రార్థన. నేను ఎందుకు అట్లా ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఎందుకు అట్లా ప్రార్థన చేయలేకపోతున్నాను? వెంటనే నీ గుండెలో నుంచి పుట్టే ఏడ్పేంటో తెలుసా? ప్రభా, నాకు కూడా అట్లాంటి ప్రార్థన మనసు దయచేవా, నేను నీ సన్నిధిలో అట్లా రోధించే మనసు నాకు దయచేయవని ఆ సహవాసం నీలో చల్లారిన ప్రార్థన ఆత్మను మరలా తిరిగి రేపటం ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుగవదిగా యేసయ్యను ప్రేమించలేకపోవడం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాం. అది ఎలాగంటే, ఇప్పుడు మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి, వారితో గంటల తరబడి మాట్లాడతాం. అది స్నేహితులైనా, దూర ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులైనా, బంధువులైనా, ఒకవేళ భార్య దూరాన ఉంటే భార్య అయినా తనతో ఫోన్ కాల్ చేసి మాట్లాడేటప్పుడు గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు. అయినా కూడా చాలించకుండా ఇంకా పొడిగిస్తూనే ఉంటాం సంభాషణను. కారణం ఏంటంటే వారిని అంతగా మనం ప్రేమించాం కాబట్టి వారితో మాట్లాడడానికి, వారితో స్నేహం చేయడానికి, వారితో ఉండడానికి ఇష్టపడుతున్నాం. అయితే యేసయ్యను కూడా మనం యేసయ్యతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం. లోకంలో మన వాళ్ళను ప్రేమించిన అంతకంటే అంతగా, లోకంలో ఉన్న స్నేహితులను ప్రేమించినంతగా, భార్యను ప్రేమించినంతగా, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని ప్రేమించినంతగా యేసయ్యను ప్రేమించలేకపోతున్నాం. అందుకని వారితో గంటల తరబడి మాట్లాడుతున్నాం గాని యేసయ్య దగ్గరకు వచ్చేసరికి 2 నిమిషాలు, 1 నిమిషం, అసలు ప్రార్థన అంటేనే ఆసక్తి లేకుండా ఉంటూ ఉన్నాం. నిజమే. ఇప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది జీతమ్మా. యేసయ్య ఒక మాట అంటారు కదన్నా, విసుగక ప్రార్థన చేయుడి అంటాడు. నిజమే. మన హృదయానికి నచ్చిన వాళ్ళు, మనం బాగా ఇష్టపడిన వాళ్ళు మన ఎదురున్నారు అనుకోండి అన్న, ఎంతసేపు మాట్లాడినా ఆ మాటలు సాగుతూనే ఉంటాయి మల్లెతీగలాగా. పన్నులు కూర్చొని మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు అన్న ఒక మాట అడుగుతాను, మీకు తెలిసింది చెప్పండి. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో ఎక్కువసేపు మాట్లాడిద్దా, అత్తతో ఎక్కువసేపు మాట్లాడిద్దా? అమ్మతో ఎక్కువసేపు మాట్లాడిద్దా. మీరు చెప్పండి, అమ్మతో ఎక్కువసేపు మాట్లాడిద్దా, అత్తతో ఎక్కువసేపు మాట్లాడిద్దా? అమ్మతో ఎక్కువసేపు మాట్లాడు. ఎందుకు అత్తతో ఎందుకు మాట్లాడతావు? అత్తంటే అంత ఇష్టం లేదు. అమ్మను ప్రేమించినంత అత్తను ప్రేమించలేదు. అంటే అత్తను ప్రేమించట్లేదు అంటలేదు ఉండోయి. మీరు ఎవరు అమ్మా, మా మీద కోపం తెచ్చుకోవద్దు తల్లి. నేను చెప్పే మాట ఏంటంటే, అమ్మని ఇష్టపడినంతగా అత్తమ్మని ఇష్టపడి, అట్లాగని అత్త కూడా ఏం తక్కువ తింది కదా. తన కూతురుతో మాట్లాడినంతగా కోడలతో మాట్లాడిద్దా? రెండు అంటే ఇక్కడ నేను అనే మాట ఏంటంటే, ఇక్కడ అత్త కోడలను తప్పు పట్టం కాదు, ప్రేమ విసుగుదల లేని బాంధవ్యం వైపు తీసుకొని వెళ్తాయి. ఎంత అద్భుతమైన మాట చూడండి. క్రైస్తవ జీవితానికి ఇది పదునైన మాట. వినారా? ప్రేమ విసుగుదల లేని బాంధవ్యపు లోతులకు తీసుకొని వెళ్తాయి. కొన్ని సందర్భాల్లో నిజమే దైవ సేవకురాలు చెప్పినట్లుగా, అన్న కొద్దిసేపు ప్రార్థన చేయటంతో మనకి విసుగు రావటం, బైబిల్ ఒక 2-3 వచనాలు చదవటంతో విసుగు రావటం, నిజమే సేవకురాలు చెప్పినట్లుగా యేసయ్య పట్ల మన హృదయంలో ఒక లోతైన ప్రేమ లేకపోవటమే కారణం. ఏమంటారు మీరు? ఓకే కదా? ఎక్సలెంట్, మంచి మాట చెప్పారు. స్నేహితులతోటి గంటల తరబడి మాట్లాడతాం. అవును. ఈ లోక సంబంధమైన స్నేహితులు, మనకున్న స్నేహితులు ఎటువంటి వారంటే, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన దగ్గర మనం నెమ్మదిగా ఉన్నప్పుడు, సమృద్ధితో ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి మరీ స్నేహం చేస్తారు. అవును. అదే మనకున్న ఆస్తి అంతా కరిగిపోయింది అనుకోండి, పొర్రపాటున దగ్గరికి రారు. కానీ మన యేసయ్య ఎటువంటి దేవుడో తెలుసా? మనల్ని స్నేహించే దేవుడు. ఎక్కడ స్నేహిస్తాడంట? కాలిన అరణ్యములో. ప్రైజ్ ది లార్డ్. కాలిన అరణ్యములో మనల్ని స్నేహించే దేవుడు ఆయన. దుర్దశలో విడవక స్నేహిస్తాడు. స్నేహించే సేవకుడు. దుర్దశలోను కాలిన అరణ్యంలోను మనల్ని స్నేహించే దేవుడు. కాలిన అరణ్యంలో మనం ఉన్నప్పుడు మనల్ని స్నేహించి, కాలిన అరణ్యం నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చి ప్రవహించే కనాను దేశానికి నడిపించే దేవుడు ఆయన.
మనం ఒకవేళ అదే దుర్దశలో ఉండి ఇబ్బందుల్లో ఉండి బాధపడుతున్న దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను స్నేహించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. నీవు ఆయన దగ్గరికి వస్తే, ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే, ఆమేన్. ఆయన సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తే, Yes. నీ దుర్దశ నుండి నీకు విడుదలను కలుగచేసి నీకు మహదానందాన్ని కలిగించే దేవుడు మన దేవుడు. ఎస్, నీ దుర్దశ నుంచి నీకు విడుదలిచ్చి మహార్దశకు నిన్ను నడిపించుటకు శక్తి ఆమేన్. కలిగిన దేవుడు ఆ దేవుడు. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఐదవ కారణం కూడా దైవజనరాలు చెప్తారు. ఐదవ కారణం విశ్వాసం లేకపోవడం. ఇది మనకి చాలా మంది ప్రార్థన చేయవేంటి అని అన్నారు అనుకోండి, ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడంటారా? ప్రార్థన చేస్తే ఎక్కడి నుండి వస్తది? కష్టపడితే వస్తది గాని, ప్రార్థన చేస్తే ఎక్కడి నుండి స్వస్థత వస్తది? డాక్టర్ దగ్గరికి వెళ్తే గాని, టాబ్లెట్ వేసుకుంటే గాని. అవును. ఈ మధ్య ఒక మాట అంటున్నారు, అమ్మగారు మంత్రాలకు చింతకాయలు రాలవు అమ్మగారు అంటున్నారు. అవును. అదే ప్రార్థన అంటే మంత్రాలు కాదు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ప్రపంచాన్ని కదిలిస్తున్న దేవుని హస్తాన్ని కదిలించేది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలుసు కదా ఈ మాట? ప్రపంచాన్ని కదిలిస్తుంది ఎవరి హస్తం? దేవుని హస్తం. ఏమండి రత్నాకర్ గారు, మీ హస్తం ఏముంది అక్కడ హస్తంలో? మనకి ఉన్న మన హస్తం? మన హస్తం కాదు, నీ దేవుని హస్తం ప్రపంచాన్ని కదిలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం తెలుసా? నీవు చేసే ప్రార్థన ప్రపంచాన్ని కదిలించే ప్రభు హస్తాన్ని కదిలించే శక్తి నీ ప్రార్థనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అన్ని జనుల మాట మనం వాడకూడదు. అవును. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అనకూడదు. Yes. నువ్వు గాలిలో దీపం పెట్టు. విశ్వాసంతో గాలిలో కూడా దీపం వారిపోకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్ ఆమేన్. అందుకనే దైవజనులు యేసన్న గారు రాశారు కదా ఒక పాట, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఆమేన్. ఓ తల్లి ఒకరోజు యేసయ్య దగ్గరకు వచ్చింది. ఓకే. వారి కుమార్తె అనారోగ్యంతో ఉందని యేసయ్య స్వస్థపరిచే దేవుడని తెలుసుకుని యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బాగుపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్యని అడిగింది, అయ్యా నా కుమార్తెకు బాగలేదయ్యా, ముట్టి స్వస్థపరచవా అని అడిగితే యేసయ్య ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఓ మాట అంటాడు, అమ్మా ఇది పిల్లలకు పెట్టే రొట్టెమ్మా, కుక్క పిల్లలకి నేను పెట్టనమ్మా అంటాడు. తనకు అర్థమైపోయింది, అంటే నన్ను కుక్క పిల్ల అంటున్నా, నాకు పెట్టనన్నాడు అంటే నేను కుక్క పిల్లనని ఆయన మనసులో అనుకుంటున్నాడు కదా. కుక్క పిల్లలకు పెట్టే రొట్టె కుక్క పిల్లలకు పెట్టను అని అన్నాడని, మనమైతే ఆ స్థానంలో నేనైనా మీరైనా ఉంటే నన్ను కుక్క పిల్ల అని అంటాడా? నన్ను కుక్కతో పోలుస్తాడా? ఈయన స్వస్థత వద్దు, ఈయన అసలు దండం, ఈయన స్వస్థతకు ఒక దండం అని చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ తల్లైతే అలా దీనురాలిగా ఆయన దగ్గర మోకరించి, అయ్యా కుక్క పిల్లలు కూడా బల్లం మీద నుంచి కింద పడ్డవి ఏరుకుని తింటాయి కదయ్యా అని అనేసరికి అక్కడ చక్కని ఒక వాక్యం ఉంటుంది, నేను చదివి వినిపిస్తాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. ఆమె కుక్క పిల్లలు కూడా ఆ ముక్కలు తింటాయి కదయ్యా అనంటే ఆయన స్వస్థత కొరకు ఆయన మీద ఎంతో విశ్వాసం పెట్టుకుంది ఆ తల్లి. అందుకని చెప్పేసి ఆమె ఎట్లాగైనా యేసయ్య ద్వారా నా కుమార్తెకు స్వస్థత కలగాలి, ఆయన ద్వారా నా బిడ్డ స్వస్థపడాలి అన్న ఒకే ఒక దృక్పథంతో తను అక్కడికి వచ్చినందువల్ల తను ఎన్ని మాటలు మాట్లాడినా విసిగించుకోకుండా, బాధపడకుండా, నన్నేంటి ఇలా అన్నాడు అని ఒక రకంగా ఫీల్ అవ్వకుండా మరలా దేవుణ్ణి అడిగి తన కుమార్తెకి స్వస్థత పొందుకుంది. ఆ విశ్వాసాన్ని, ఆ తల్లిలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని అంటాడు. దేవుని బిడ్డలారా, గొప్ప విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, గొప్ప విశ్వాసం అనే లేదు, ఆవగింజంత విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాము. విశ్వాసం లేకుండా మనం ఏది పొందుకోలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం అంటాడు. అపోస్తులుడైన పౌలు గారు ఇలా మాట్లాడతాడు. ఏమంటాడంటే,
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. అసాధ్యము అన్నాడు కదా. ఆ తర్వాత మాట ఏమంటాడంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా ఆమేన్, అంటాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా నమ్మండి. ఇక్కడ నువ్వు కుక్కవి, నీ కూతురు కుక్క పిల్ల అని అంటే ఆ తల్లి యేసయ్య మాటకు నొచ్చుకొని తను వెళ్ళిపోలేదు. ఎందుకు యేసయ్య మాట అన్నా యేసయ్యని వెంబడిస్తుందో తెలుసా? నా కూతురుకున్న సమస్యకు పరిష్కారం ఈయన ద్వారానే దొరుకుతుంది. ఆమేన్. ఈయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా నా కుమార్తెకు స్వస్థత కలుగదు. స్వస్థత దొరకదు, విడుదల దొరకదని ఆ బిడ్డ పరిపూర్ణంగా నమ్మింది. విశ్వసించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అడిగిన వెంటనే జవాబు వచ్చింది ఆమెకి? రాలేదు. రాల. జవాబు రాకపోగా తిరస్కారపు మాట వచ్చింది. అవును. కానీ ఏం చేసింది? దాన్ని కూడా జవాబు రాకపోయినా తిరస్కారం వచ్చినా ఆమెలో ఉన్న ఆ విశ్వాసం ఇంకెక్కువగా ప్రభుని వెంబడించేటట్లుగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ గ్రంథంలో ఒక చక్కటి మాట రాసి ఉంటది. రత్నాకరణ ఏమని రాసి ఉంటదంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, కింద వచనం చదువుతాను. నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన యొడల మనమే ఆయన ఇల్లు. విన్నారా? ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టిన యొడల మనమే ఆయన ఇల్లు. ఈ మాట విన్నారా? నిరీక్షణ వలనైన ఉత్సాహం అంటే ఒక వ్యక్తి గుండెల్లో ఉన్న నిరీక్షణ ఏం పుట్టిస్తుందన్నా? అదే విశ్వాసం. విశ్వాసం ఏం పుట్టిస్తుంది? నిరీక్షణ. ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి గుండెల నిండా విశ్వాసం ఉందన్నా, నా ప్రార్థన దేవుడు ఆలకించి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు అనే విశ్వాసం గుండెల నిండా ఉందనుకోండి, ఎట్లా ప్రార్థన చేస్తాడు? ఉసూరుమంట ప్రార్థన చేస్తాడా? ఉత్సాహంగా ప్రార్థన చేస్తాడా? ఉత్సాహంగా ప్రార్థన. అది వినండి. ఆమేన్. అతను ఉత్సాహంగా ప్రార్థన చేయటానికి కారణం ఏంటంటే అతని గుండెల్లో ఉన్న విశ్వాసం లేక నిరీక్షణ. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రార్థన చేద్దాం, ప్రభా స్వస్థత ఉమ్. ప్రభా స్వస్థత. ఎందుకు వచ్చిన బాధరా బాబు అన్నట్టు. ఈ ప్రార్థన అంతా ఏంటయ్యా ఇదంతా? అనవసరంగా ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టుంది. ఏ ముళ్ళ మీద కూర్చోవటం అయ్యా? అబ్బా ఏం ప్రార్థన! ఉపవాస ప్రార్థన అంట, పొద్దున్నే ప్రార్థన అంట, కుటుంబ ప్రార్థన అంట, ఏం ప్రార్థనలు అంట అని కొంతమంది ప్రార్థనలు ఎట్లా చేస్తారంటే మనకి ఉన్న ఉసూరుమంట చేస్తారు. కానీ గుండెల్లో నిరీక్షణ కలిగిన వాడు ఉత్సాహంతో ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాని గుండెల్లో ఉత్సాహాన్ని పుట్టించింది ఏది? నిరీక్షణ. విశ్వాసం లేకపోతే నిరీక్షణ. విశ్వాసం. ఇప్పుడు 2 వీలర్ పోవాలనుకోండి, విమానం ఎగరాలనుకోండి, కారు నడవాలనుకోండి, లోపల ఏం పోయాలి? పెట్రోల్, ఇంధనం పోయాలి. డీజిల్. ఇంధనం మండుతా ఉంటే దూసుకొని వెళ్ళిపోతా ఉంటది. ప్రార్థనకి ఇంధనం ఏదో తెలుసా? విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు, Yes. నేను ప్రార్థన చేసినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అయ్యో నేను ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తే అంత ఆసక్తిగా దేవుడు కార్యం చేస్తాడు అవును. అన్న విశ్వాసం నీ లోపటుంటే అంత పట్టుదలతో ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపించును గాక. అట్టి విశ్వాసం ఈ తల్లి కలిగి ఉన్నందువల్ల తన కుమార్తెను స్వస్థపరుచుకుంది. ఆమేన్. అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును ఆమేన్. అనే వాక్యం ఉంది కదండి. ఆమేన్. ఈ రోజు మనం విన్న వర్తమానంలో ఒక వ్యక్తి ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవటానికి 5 కారణాలు. మొదటి కారణం అన్న పాపం వల్ల ప్రార్థన చేయలేడు. రెండవది ఆలస్యం జరగడం వలన, ప్రార్థన జవాబు రాకపోవటం వల్ల, కొంత ఆలస్యం జరగటం వలన ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోతా ఉన్నాడు. మూడవ కారణం అది ప్రార్థనాపరులైన సహవాసం మనకు లేకపోవడాన్ని బట్టి ప్రార్థన చేయటంలో ఉత్సాహం అనేది లేకుండా నిరుత్సాహపడటం జరుగుతుంది. 4వ కారణం ఏంటి అని అంటే యేసయ్యను ప్రేమించే విధానంలో అనుకున్నంతగా ప్రేమించలేకపోవడాన్ని బట్టి మనము ప్రార్థనలో నిరుత్సాహ స్థితికి వెళ్తాం. రైట్. 5వ కారణం విశ్వాసము అనేది ప్రార్థనా జీవితానికి పట్టుగొమ్మ లాంటిది. ఆమేన్. ఒకవేళ విశ్వాసమే లేకపోతే ప్రార్థనలో తగ్గిపోయే అవకాశం ఉంటది. ఈ 5 అనుభవాలు
కృపగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. ఈ చక్కని దేవ సమయాన్ని మీరు మాకు ఆమేన్. ఇచ్చినందుకై స్తోత్రం. మా ప్రియ బిడ్డలతో దేవా, ఎవరెవరైతే ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారో, ఆమేన్. ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారో, ఆమేన్. ప్రార్థన అంటే దేవా తండ్రి అలక్ష్యం చేస్తున్నారో, అట్టి బిడ్డలతో ఈ వీడియో ద్వారా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం నాయన. స్తోత్రం. దేవా, ఈ లోపాలు, ఈ 5 లోపాలు ఎవరిలోనైనా ఉన్నట్లయితే ఈ లోపాలు ఈ రోజు నుండి తొలగించుకొని నాయన విశ్వాసంతో మీ సన్నిధిలో మోకరించి, ఆమేన్. నిరీక్షణతో దేవా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి కృప చూపండి నాయన. ఆమేన్. ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థించినా జవాబు రాకపోతే మీ చిత్తానికి తమను తాము అప్పగించుకునే మనస్సు బిడ్డలకు ఇవ్వండి నాయన. అయితే విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తే గొప్ప కార్యాలు చేసే దేవుడవయ్యా. ఆమేన్. నిజంగా ఆ తల్లి విశ్వాసాన్ని దేవుడు చూసి నాయనా నిజంగా మీ ద్వారా గొప్ప సాక్ష్యం ఆ తల్లి పొందుకుందయ్యా. నీ విశ్వాసం గొప్పది అని తనను గూర్చి మీరు చెప్పారు. అవును తండ్రి, అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఆమేన్, ఆమేన్. మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మేము Yes. పొందుకోవడానికి విస్తారమైన కృపలను ప్రసాదించి, నిరీక్షణనిచ్చి, ప్రార్థనలో ఉత్సాహాన్నిచ్చి ప్రియ బిడ్డలందరినీ బలపరచుమని దేవా మీ సన్నిధిలో మోకరించిన బిడ్డల విషయంలో అధిక ఆసక్తి కలిగిన ప్రార్థన, అధిక విశ్వాసం కలిగిన ప్రార్థన, Amen. మీతో స్నేహిస్తూ ప్రార్థించే ఆ శ్రేష్టమైన ప్రార్థన అనుభవాలు ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించి మహిమ పొందమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ఈ మాటలు ప్రతి గుండెలో దేవా క్రియేట్ చేసిన ఆయన ఫలభరితంగా మీరు మార్చమని, ఒక్కొక్కరిని నిండారుగా మీరు దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇక్కడ కూడిన మనకు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకించి పాపములు ఒప్పుకొని ఓపిక కలిగి దేవుణ్ణి ప్రేమించి విశ్వాసము కలిగి ప్రార్థనలో విజయం పొందడానికి నిరీక్షణ కలిగిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి సదాకాలం ఆయన కృపా కాపుదల తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ దినం ప్రభు మీతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీరు పొందుకున్న అనుభూతి కామెంట్స్ రూపంలో కింద తెలియచేయండి. ఈ రోజు విన్న వాక్యం కనీసం ఒక 100 మందికైనా మీరు షేర్ చేయాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. మిమ్మును మీ కుటుంబాలను ఈ దినమంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ కుటుంబాలను, మీ పిల్లల పిల్లలను ఆ దేవుడు దీవించి వర్ధెల చేయును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.